దాని మధ్యన ఈ శరద్ పౌర్ణమి యొక్క ఈ ఆశ్వజ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి శరద్ పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటంటే ఆవు పాల యొక్క శక్తి, దేశీయ ఆవు పాలు, తర్వాత విశిష్టమైనటువంటి ఆ పౌరుష శక్తితో ఆ యాగం యొక్క యజ్ఞయాగాల యొక్క విశిష్టత యొక్క అవిస్సు, చంద్రుని యొక్క కాంతి, నక్షత్రాల యొక్క కాంతి, పంచభూతాలతో లభించినటువంటి ఆ శక్తి అంతా కూడా ఆ కిరణాల ద్వారా, వాటి యొక్క కిరణాల ద్వారా ఆ వాయుదేవుడు అనుసంధానం చేస్తూ ఒక దివ్య ఔషధ పాయసము తయారు చేసి అందరికీ ఇది ఇవ్వబడుతుంది. ఇది అనేక వ్యాధులకు, సామాన్య వ్యాధులకు, విశేష వ్యాధులకు, అన్ని రకాల వ్యాధులకు ఇది చక్కటి దివ్య ఔషధ పాయసం. ఇటువంటి ఆ పాయసం అందరూ సేవించి చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులే కాకుండా దీనివల్ల ప్రయోజనం ప్రత్యేకం ఏమిటంటే అనేక ఆటంకాలు దూరమవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, మా ఇంట్లో ఆందోళన కూడా దూరమవుతాయి, ఇంట్లో మశాంతి లభిస్తుంది. ఎందుకంటే అన్నిటికీ మూలము పంచభూతాలు, అష్టవస్తువులు, ఇవన్నీ కూడా లాభమవుతుంది. కాబట్టి ఇటువంటి దివ్య ఔషధమును అందరూ సేవించి ఆరోగ్యవంతులు కావాలని ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ వారు ఆర్య సమాజము మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పాలవంచ వారు నిర్వహిస్తున్నారు. ఇదందరూ వినియోగించుకోవాలని మనవి. ఓం శతమానం భవతి శతాయు పురుష జితేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. పరమాత్మ ఆశీర్వాదంతో